జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. గత ఏడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమర్ది రాజ్ పాకల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. అయితే పార్టీకి అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. ఈ కేసులో మొత్తం 35 మంది స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పుడు ఈ కేసుపై ఛార్జ్షీట్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినటువంటి కేసులో ఇప్పటికే మోకిలా పోలీసులు అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు గంజాయి, మరోవైపు విదేశీ మద్యం అక్కడ వినియోగించారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పార్టీకి అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని కూడా అక్కడ ఎక్సైజ్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు రైడ్ చేశారు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించినటువంటి పోలీసులు ఇద్దరికి డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్టీలో పాల్గొన్నటువంటి విజయ్ మద్దూరి అనేటువంటి వ్యక్తికి పాజిటివ్ రావడంతో అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగిందనేది అభియోగాలు రావడం జరిగింది. దీంతో అతడి పైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మోకిలా పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. తాజా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ కేసులో 35 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి పోలీసులు వారి స్టేట్మెంట్లన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ తో కలిపి న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. దానిపైన ట్రయల్ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.